మీ అందరికి వందనాలండి. యేసుప్రభు అంటాడు కదా, మత్తయి రాసిన సువార్తలో కానీ, లూకా రాసిన సువార్తలో కానీ, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ఏం లాభము? పాపులు అట్లనే చేస్తున్నారు కదా, సుంకరులు అట్లనే చేస్తున్నారు కదా. మీకు వందనములు చెప్పువారికే మీరు వందనాలు చెప్తే ఏం లాభము? మీరు ప్రత్యేకింపబడిన వారు, నా వారు, పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులు అవ్వాలి, ఆ విధంగా జీవించాలని అంటాడు. ఈరోజు మనమంతా అందరం మంచోళ్ళము అన్న భ్రమలో బ్రతుకుతున్నాం. బోధించేవారు కానీ, వినేవారు కానీ అందరూ ఉదాహరణగా జీవిస్తారేమో అన్న భ్రమలో బ్రతుకుతున్నాం. ఒక్కసారి నిజంగా మీరు ప్రైజ్‌లార్డ్ చెప్పడం ఆపేయండి. మీరు ఒక్కసారి మీరు అవిధేయత చూపించడం స్టార్ట్ చేయండి. అప్పుడు నిజమైన విశ్వాసం బయటపడాలి ఎదుటివారి నుంచి. నిజమైన ప్రాక్టికల్ అప్లికేషన్ ఎదుటివారు చేయాలి అప్పుడు. అలా కాకుండా నిజంగా నెగిటివ్ వాటి మీదనే ఫోకస్ చేస్తూ నెగిటివ్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. నిజంగా ఇంకోసారి ఈరోజు మనుషులకు అనుకూలంగా ఉంటే, మనుషులకు దాసులుగా ఉంటే, మనుషులకు బానిసలుగా ఉంటే, మనుషులను మెప్పిస్తే అప్పుడు మీరు మంచోళ్ళు. అది అన్యుల్లో జరుగుతుంది. ఇది ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక్కసారి నువ్వు వాక్యాన్ని నీ అంతటా నువ్వు చదువుకొని, ధ్యానించి అర్థం చేసుకొని ఎదుగుతున్నప్పుడు, వాక్యం కోసం సత్యంను తెలుసుకొని సత్యం కోసం నిలబడాలని నువ్వు మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు నీకు వచ్చే నిందలు, అవమానాలు ఎన్నో చూడు. అది బయట నుంచి కాదు, సొంత ఇంటి నుంచే కానీ, సొంత సంఘం నుంచే కానీ, పెద్దల నుంచే కానీ అప్పుడు వస్తాయి. అప్పుడు నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరు, ఏంటి, ఏం కథ అని. ఇన్ని రోజులు చూస్తున్న అబద్ధము ఇప్పుడు నిజము అని అప్పుడు తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుంది తెలుసా, బూతులు మాట్లాడడానికి కూడా వెనకపోతలేరు పెద్దలు కొందరు. కోపపడి కొట్టడానికి కూడా వెనకపోతలేరు కొందరు. ఇంకా ఏం నేర్చుకోవాలి? మా సంటి వారు అన్య బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం మేము, అన్య కుటుంబాల నుంచి తాగి తందనాలాడి గొడవలు చేస్తూ తన్నులు తింటూ కూడా చెడు మాటలు, బూతు మాటలు మాట్లాడుతూ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఈరోజు మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అయ్యి ఉండి ఈరోజు చెప్పేవారిగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. మీకేం వస్తే మా సొంటలకి ఇంకెన్ని రావాలి? పాత జీవితం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు మాకు? నిజంగా చెప్తున్నాను, ఎవరు అంత నటన జీవితము. ఎప్పుడైతే మీరు వాస్తవాలు మాట్లాడతారో అప్పుడు నిజ స్వరూపం బయటపడుతుంది. అప్పుడు వారు మాట్లాడే మాట, ప్రవర్తన, చూపు అన్నీ అప్పుడు వారి ఒరిజినాలిటీ ఏందో అప్పుడు తెలుస్తుంది మీకు. నిజంగా ఈరోజు దేవునికి విధేయత చూపిస్తే సంతోషించేవారు చాలా తక్కువ, మనుషులకు విధేయత చూపిస్తే సంతోషించేవారు ఎక్కువ. నిజంగా దేవుని సేవిస్తే సంతోషించేవారు లేరు ఈరోజు, కానీ మనుషులను సేవిస్తే చాలా సంతోషపడేవారు ఉన్నారు. ఈరోజు సువార్త కరువైంది. సువార్త చెప్పి నలుగురిని సంఘానికి తీసుకొచ్చే వారిని కాదు ఈరోజు మనం. ఉన్న వాళ్ళని కాపాడుకోవాలన్న భ్రమలో ఉంటున్నాము. ఉన్నవారు ఎక్కడ చెడిపోతారో అని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారు వాక్యాన్ని అడ్డు పెట్టుకొని. ఇది జరుగుతుంది చాలా మటుకు సంఘాలలో అంటున్నారు. ప్రత్యేకంగా నేను ఒకరి గురించి మాట్లాడడము, ఒకరి గురించి పెట్టడం ఏం చేయను. ఎందుకంటే నాకున్న 1000 కాంటాక్ట్ నెంబర్స్లలో మీరేమైనా ప్రత్యేకింపబడిన వారా? మీరేమైనా పైనుంచి ఊడిపడ్డారా? మీ గురించి మాట్లాడడానికి చాలా మంది అలా అనుకుంటున్నారు. మనుషులను మెప్పించువాడనైతే క్రీస్తు దాసుడని కాదు. నేను దేవునికి భయపడి దేవుని వైపు నిలబడాలని నిర్ణయం తీసుకున్నాను అంతే. ఇక్కడ చిన్న పెద్ద అనుభవాలు మాకు అవన్నీ అవసరం లేదు. గత అనుభవాలు, గత సాక్ష్యాలు ఇగో ఇప్పుడు ఎట్లుంటున్నారు అనేది చాలా ముఖ్యం. ఏమైనా అనుమానాలు ఉంటే, డౌట్ ఉంటే, ఇబ్బంది ఉంటే నా వలన ఇంటికి రండి. మీటింగ్ యొక్క నియమాలు పెట్టుకొని మాట్లాడదాం. మీటింగ్కి నియమాలు ఉంటాయి, అది పెట్టుకొని మాట్లాడదాం. కామన్ సెన్స్, జ్ఞానం, బుద్ధి ఉంటే మనకి ఇవన్నీ పెట్టుకొని మాట్లాడదాం. నేను ఒక్కరితో చూడట్లేదు, ఇవి చాలా చూస్తున్నాను. ఇవన్నీ చాలా చూస్తున్నా. అయినా కానీ ప్రేమని కలిగి ఓర్చుకుంటూ, సహించుకుంటూ, తగ్గించుకుంటూ, సారీ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఒక్కరికి దమ్ముందా? బోధించే వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఒక్కరు సారీ చెప్పేంత దమ్ముందా? సమాధాన పడేంత దమ్ముందా? ఇంకేం నేర్చుకోవాలి? మేము కూడా వేరే వాళ్ళతో సమాధాన పడము, సారీ చెప్పము. అప్పుడు వాళ్ళు అంటారు, ఏం నేర్చుకుంటున్నారో? ఇదే నాను క్రీస్తుని నీ జీవితంలో చూపించుకోవడం అంటే ఏం చెప్పాలి? నేను పెద్దల నుంచి నేర్చుకున్నానంటే అందుకే నేను కూడా ఎవరిని క్షమించట్లేదు అని చెప్పాలా? ఎవరైనా ఇది నా గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. మన ఇంటిని మనం చక్కదిద్దుకుందాం, అవకాశం ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడే మనల్ని మనం విమర్శించుకుందాము. లేకపోతే పక్కనోడు వచ్చి, అన్యుడు వచ్చి మనకి చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పే సిచ్యువేషన్లకు ఎందుకు వస్తున్నారో మనకు జ్ఞానం ఉంది కదా. కొంచెము ఎదుటిన్న వ్యక్తులు చూస్తారు, కొంచెం ప్రవర్తించుకోవాలి. మన మాట, మన చూపు, మన ప్రవర్తన ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తికి నెగిటివ్గా ఇంపాక్ట్ అవ్వకూడదు, వానికి ఆలోచన గురి చేయకూడదు, వానికి చంచల మనసు క్రియేట్ చేయకూడదు అని మనకి జ్ఞానం ఉండాలి. మనం చేసేస్తాం, వాడు చేసిన తర్వాత మీరు ఇట్లా చేస్తున్నారు అనంటే మీరెందుకు క్రియేట్ చేస్తున్నారు అలాంటి ఆలోచన? మళ్ళీ మీరు అంటే 2-3 గురించి అంటున్నట్టు అనుకోకండి. చాలామంది ఉన్నారు కదా, చాలా మందికి అలా జరుగుతున్నాయి. దాన్ని బట్టి మాట్లాడుతుంటే యూనివర్సల్గా, జనరల్గా, స్పెసిఫిక్గా తీసుకోకండి. తీసుకుంటున్నారంటే మీరు ఖచ్చితంగా అలా చేస్తున్నారు. మరి అలా చేయకండి. ఎవరేమన్నారు? ఎందుకు నిందారహితులుగా ఉండాల్సినటువంటి మనము ఒకరు మనల్ని వేలెత్తి చూపించే విధంగా ఎందుకు ప్రవర్తించాలి? పర్ఫెక్ట్గా ఉండాలి కదా.
బేసిక్స్ మిస్ అవుతున్నారు. మంచిగా ఉండదు ఇంకోసారి.